బాబాయ్. ముందుగా ఈరోజు కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారకులైన మా మాల సోదరులకు ముందుగా జై భీమ్. అలాగే అనుకోకుండా మేము న్యాయబజార్ నుంచి కారవూరు నుంచి ఇక సభాస్థలి వరకు మోటార్ సైకిల్ ర్యాలీ, కార్ల ర్యాలీ చేశాం. దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మాలమానాడు తరఫున అందరికీ జై భీమ్ తెలుపుతూ ఈ కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి మా మాలమానాడు టీము మండలాలు, గ్రామాలు అన్నీ తిరిగి అన్ని జనాన్ని చూసి ఉద్యోగస్తుల్ని, ట్రేడ్ ఉద్యోగస్తుల్ని, తర్వాత వ్యాపారస్తుల్ని, మాల సోదరి అందరూ కలుపుకొని కూడా ఈ మీటింగ్ విజయవంతం చేయడానికి పాల్గొన్న ప్రతి వారికి కూడా జై భీమ్ తెలుపుతున్నాం. నా పేరు గుమ్మడి కనకరాజు, మాలమానాడు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. అలాగనే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా కోకన్ని మినార్టీగా జరిగింది, పనిచేస్తూ ఉన్నాం. దాదాపు మన ఆగస్టు నెల నుంచి ఈ రోజు వరకు మన విరామం మన శ్రమిస్తూ పనిచేస్తూ ఉన్నాం. దాని ఫలితం మన మాల సోదరులు అర్థం చేసుకొని ఈరోజు జరిగినటువంటి మాల ఉపకులాల ఆత్మీయ సమ్మేళనానికి భారీ సంఖ్యలో కదిలినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదంతా కూడా గుంతేటి వీరభద్రం గారి సారథ్యంలో మన మాలమానాడు ఉద్యమం నడుస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఇంతమంది ర్యాలీ కావడం ఆశించదగినటువంటి విషయం. అలాగనే ఈరోజు జరిగినటువంటి బైక్ ర్యాలీ దాదాపు మన అంచనాకు మించి ఇవాళ బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క మాల సోదరులకి, ఆ జిల్లా కమిటీ సభ్యులకు, ప్రతి స్థాయి మండల గ్రామ స్థాయి లీడర్లకు, మాలమానాడు సంఘ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మనం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి ఇచ్చేటువంటి పిలుపులకు ఈ విధంగా స్పందించాలని, అప్పుడే మన యొక్క ఉనికిని కాపాడుకోగలుగుతాం అనేటువంటి రుజువు చేసినందుకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇట్లనే చేయాలి. రేపు మన డిసెంబర్లో జరగబోయేటువంటి మాలసింహ గర్జన మీటింగ్ కూడా ఈ విధంగా బాధ్యతగా కదలాలని, అప్పుడే మనం ఖచ్చితంగా దీన్ని మనం ఆపగలుగుతాం, దీన్ని అడ్డుకోగలుగుతాం అనేటువంటి సంకేతాన్ని ఇవ్వాలని ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. పౌర కమిటీ అధ్యక్షుడిని కొన్ని రోజులుగా ఈ మీటింగ్ కోసం జిల్లా కమిటీ పిలుపు మేరకు గుండేటి వీరభద్రం గారు సారథ్యంలో కొన్ని మండలాలకు వెళ్ళి, కొన్ని గ్రామాలకు వెళ్ళి అనేక మందిని వాళ్ళకి కట్టి వాళ్ళ గ్రామాలలో పోయి అనేకంగా ఎవరిచ్చి జనాన్ని వాళ్ళని శక్తి రేపి ప్రతి ఒక్క విషయంలో కూడా మనం మీటింగ్కి తరలి రావాలని ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నత స్థితిగా మేము చెప్పి ఆ గ్రామాల నుంచి, ఆ మండలాల నుంచి మేము చెప్పగానే మా మాట విని అనేక మంది వచ్చిన వారందరికీ కూడా జై భీమ్ తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఇలా జరిగిన ఈ కార్యక్రమానికి మండలాల నుంచి, జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రతి ఒక్క మానవ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ వచ్చే నెల 1 తారీఖు జరిగే డిసెంబర్ 1 జరిగిపోయే బహిరంగ సభకి శివగర్జనకి అధికంగా తరలి రావాలని, జిల్లా నుంచి కనీసం 1,00,000-2 లక్షల జనం తరలాలని తెలియజేసుకుంటూ జై భీమ్ తెలియజేస్తున్నాం. నా పేరు ఎర్ర గంగాధర్, ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా మాల మహానాడు కొనసాగుతున్నాను. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా అద్భుతం. వివేక్ గారు అయితే, నాగరాజు గారు అయితే, ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గుంటూరు వీరభద్రం గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే పెద్ద వయసులో ఉన్నా కూడా అంత భారాన్ని మేరేసుకొని అందరినీ మేల్కొల్పి ప్రతి మనిషికి పేరున పిలిచి అందరినీ, మా కార్యకర్తలందరినీ పేరున పిలిచి ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పచెప్పి సాయంత్రం పూట ఊర్లలో పంపించి, మార్నింగ్ టైంలో ఊర్లలో పంపించి ప్రజలను సమీకరించి వాళ్ళకి విజయాన్ని తెలియపరచడానికి కూడా మా అందరినీ విన్నపెట్టి ముందుకు నడిపించిన గుంజాడి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకే అక్కడికి వెళ్ళి నేను చెప్పడం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైందని చెప్పడానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన కార్యకర్తలకు, మాల మహానాడు సోదరులకు, ఉద్యోగస్తులకు, మిగతా ఇతర వాళ్ళందరికీ కూడా గుంజడి గారికి ఆయన తరఫున మేము అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల.